అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం జూలై మంత్లో ఉన్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము. ముందుగా మొదటి దాని గురించి తెలుసుకుందాం. ఆగస్ట్ 16వ తేదీని ఆయుష్మాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇక్కడ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు 16వ తేదీని ఆయుష్మాన్ దినోత్సవంగా ప్రకటించిందండి. అయితే ఈ పథకం ద్వారా మరిన్ని అర్హులైన కుటుంబాల లబ్ధి పొందేలా ఆరోగ్య శిబిరాలు, అవగాహన ప్రచారాలు మరియు విస్తృత కార్యక్రమాలు నిర్వహించబడతాయండి. ఎప్పుడు అంటే ఆగస్టు 16వ తేదీన దీన్ని ఆయుష్మాన్ దినోత్సవంగా జరుపుకున్నారు. రెండోది, పంటల పరిరక్షణ కోసం ఉత్తరప్రదేశ్ యూపీ ఖేత్ సురక్ష యోజన 2026ను ప్రారంభించింది. సోలార్ ఫెన్సింగ్పై 60% వరకు సబ్సిడీ. అయితే దీని గురించి తెలుసుకుందామండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీ వ్యవసాయ భద్రతా పథకం 2026ను ప్రారంభించింది. దీని కింద పంటలను సంచార జంతువులు మరియు అడవి పందుల నుండి రక్షించడానికి సోలార్ ఫెన్సింగ్ కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకం కింద రైతులకు సంస్థాపన ఖర్చులపై 60% వరకు సబ్సిడీ మరియు ప్రత్యేక వర్గాల రైతులకు 70% వరకు సబ్సిడీ లభిస్తుంది. అదండి. మరొకటి, గగన్యాన్ మిషన్కు కీలక పురోగతి. క్రూ మాడ్యూల్లోని 3 కీలక భద్రతా వ్యవస్థలను ఇస్రో విజయవంతంగా పరిరక్షించింది. అయితే దీని గురించి తెలుసుకుందామండి మనం. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే మన ఇస్రో 2026 జూలై 12న గగన్యాన్ మిషన్ కోసం 3 కీలక భద్రతా వ్యవస్థలైన CMUS, CSU-2 సెపరేషన్ మెకానిజం మరియు ఎపెక్స్ కవర్ సెపరేషన్ సిస్టమ్లను విజయవంతంగా పరిరక్షించింది. ఈ వ్యవస్థలు ఫ్లాష్ డౌన్, రీఎంట్రీ వంటి సురక్షిత పారాచూట్ విస్తరణ ద్వారా క్రూ మాడ్యూల్స్ యొక్క భద్రతను నిర్ధారిస్తాయంట. మరొకటి, 1 గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి అహ్మదాబాద్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. మియావాకీ అటవీకరణ పద్ధతికి ప్రపంచవ్యాప్తి గుర్తింపు లభించింది. దీని గురించి కూడా తెలుసుకుందామండి. అంటే ఇక్కడ 2026 జూలై 12న అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే AMC 1 గంటలో 3.61 లక్షల మొక్కలను నాటి మియావాకీ పద్ధతి చెట్లు పెంపకం కార్యక్రమాన్ని గిన్నీస్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో 25,000 మంది పైగా వాలంటీర్లు పాల్గొని 35 దేశీయ వృక్ష జాతులను నాటారు. మియావాకీ పద్ధతి అనేది చిన్న భూభాగాల్లో దట్టమైన మరియు వేగంగా పెరిగే సహజ
అడవులను సృష్టించడానికి ఒక సమర్థవంతమైన సాంకేతికత. మరొకటి చూద్దామండి. వింబుల్డన్ 2026 జానిక్ సిన్నర్ వరుసగా రెండో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకోగా, లిండా నోస్కోవా కొత్త మహిళా ఛాంపియన్గా అవతరించింది. సో దీని గురించి మనం నేర్చుకుందామండి, తెలుసుకుందాము. లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రికెట్ క్లబ్లో వింబుల్డన్ 2026 విజయవంతంగా ముగిసింది. ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ వరుసగా రెండోసారి పురుషుల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకోగా, చెస్ రిపబ్లిక్కు చెందిన లిండా నెస్కోవా మహిళా సింగిల్స్లో తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్లను కైవసం చేసుకుంది. మరొక ప్రశ్న అండి. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం జూలై 15 యువతను నైపుణ్య ఆధారిత విద్య మరియు ఉపాధితో అనుసరించే ఒక ప్రపంచ వ్యాప్తి కార్యక్రమం. సో దీని గురించి కూడా తెలుసుకుందామండి. యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వ్యవస్థాపకత, సాంకేతికత మరియు వృత్తి విద్యను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జూలై 15న ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించగా 2015లో మొదటిసారిగా జరుపుకున్నారు. సో జూలై నెలలో ఈ 6 విషయాలు చాలా ముఖ్యమైనవండి. మొదటిదేమో ఆయుష్మాన్ దినోత్సవం ఆగస్టు 16వ తారీఖున. అలాగే రెండవది యూపీ ఖేత్ సురక్ష యోజన 2006. దీంట్లో మనకి సోలార్ పెన్షన్ 60% సబ్సిడీ ఇస్తుంది పంటలకి. రెండవది గగన్యాన్ మిషన్ గురించి అండి. నాలుగవది 3.61 లక్షల మొక్కలు నాటారు ఎకరా అహ్మదాబాద్. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైంది. ఐదవది వింబుల్డన్ గురించి జానిక్ సిన్నర్ ఈయన గురించాను. అలాగే లిండా నెస్కోవా అనే మహిళ ఛాంపియన్గా నిలిచారు వీళ్ళు. ఆరవది ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం గురించి మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు పరీక్షలో ఇది ఏ విధంగా బిట్స్ అడగచ్చు అనేది చూద్దాము. మొదటి ప్రశ్న అండి. ఇటీవల ఏ మిషన్ కోసం ఇస్రో 3 ముఖ్యమైన భద్రతా వ్యవస్థలను విజయవంతంగా పరిరక్షించింది? సో దీనికి ఆప్షన్స్ అండి. ఆదిత్య L1, బి గగన్యాన్, సి చంద్రయాన్ 4, డి మంగళయాన్ 2. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి. అయితే దీనికి ఆన్సరు మనం ఇందా చదువుకున్నాము, గగన్యాన్ అనేది ఆన్సర్. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దామండి. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని ఏ సంస్థ ప్రకటించింది? సో ఆప్షన్ ఏ యునెస్కో, ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే UNGA, సి ILO, డి యునిసెఫ్. దీనికి ఆన్సరు కామెంట్ రూపంలో చెప్పండి. సో మనం చదువుకున్నాము ప్రపంచ యువ నైపుణ్యానికి ఏ సంస్థ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ.
ఆన్సరు బి అండి. సో మూడవది చూద్దాం. యూపీ కేల్ సురక్ష యోజన 2026 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ. నీటిపారుదల సౌకర్యాలను విస్తరించడం. బి. సంచరించే జంతువుల నుండి పంటలను రక్షించడం. సి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. డి. విత్తనోత్పత్తిని పెంచడం. సో యూపీ కేల్ సురక్ష యోజన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, సో ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్లో చేయండి. సో దీని ఆన్సరు బి అండి. సంచరించే జంతువుల నుండి పంటలను రక్షించడం. సో సంచరించే జంతువుల నుండి పంటలను రక్షించడం. చివరి ప్రశ్న, మరో ప్రశ్న అండి. వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్లను ఎవరు గెలుచుకున్నారు? వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్లను ఎవరు గెలుచుకున్నారు? సో ఆన్సరు ఏ. ఆప్షన్ ఏ అండి. కార్లోస్ అల్కారేజ్. బి. జానిక్ సిన్నర్. సి. అలెగ్జాండర్. డి. నోవాక్ జాకోవిచ్. సో దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో సెండ్ చేయండి. సో మనకు వింబుల్డన్ ఇలా చదువుకున్నాం. వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు అంటే మీకు తెలిసే ఉంటుంది, జానిక్ సిన్నర్. సో ఆప్షన్ బి అండి. మరి చివరి ప్రశ్న అండి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు 16వ తేదీని ఏ రోజుగా జరుపుకుంటున్నట్లు ప్రకటించింది? మరోసారండి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు 16వ తేదీని ఏ రోజుగా జరుపుకుంటున్నట్లు ప్రకటించింది? సో ఆప్షన్ ఏ ఆరోగ్య దినోత్సవం. ఆప్షన్ బి ఆయుష్మాన్ దినోత్సవం. ఆప్షన్ సి రైతుల దినోత్సవం. ఆప్షన్ డి యువజన దినోత్సవం. సో ఇందా చదువుకున్నామండి. పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఆగస్టు 16వ తేదీన ఏమని జరుపుకుంటున్నారు, దేని గురించి? సో తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. సో దీని ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆయుష్మాన్ దినోత్సవం. సో ఆయుష్మాన్ దినోత్సవం మనం ఆగస్టు 16వ తారీఖున జరుపుకుంటున్నాం. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఆగస్టు 16న ఆయుష్మాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సో ఇదండి జూలై మంత్లో కొన్ని ఇంపార్టెంట్ సమాచారం. సో ఈ ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో రావచ్చు. సో వీటిని ఒకసారి విని నేర్చుకోండి. సో పరీక్షల్లో వస్తే మనం ఈజీగా పెట్టగలం. సో థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.